జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మే నెల 15వ తారీఖు నుంచి దేవగురువైన బృహస్పతి ఆయన సంచారాన్ని మారుస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు వృషభ రాశిలో సంచారం చేసిన బృహస్పతి ఇక్కడి నుంచి మే 15వ తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ఆయన బంగారు పాదాన్ని మోపుతూ ఉన్నారు. మిథున రాశిలోకి ఆయన ఆగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తుంది, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము. నవగ్రహాల్లో దేవగురువైన బృహస్పతి మరియు శనీశ్వరుడు వీళ్ళిద్దరి సంచారము కూడా రాశులు మారేప్పుడు ప్రత్యేకతలు ఉంటాయి. ఉదాహరణకి శనీశ్వరుడికి ఏలినాడు శని ఉంటుంది, అర్ధాష్టమ శని ఉంటుంది, అష్టమ శని ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాడు శని, కొన్ని రాశుల వాళ్ళకి అర్ధాష్టమ శని, కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాడు శని ఇలా ఉంటుంది, అష్టమ శని ఇలా ఉంటుంది. అలానే దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాశి మారేటప్పుడు పుష్కరాలు వస్తాయి, నదులకి పుష్కరాలు వస్తాయి. పుష్కరుడు నదికి ప్రవేశిస్తాడు. ఇప్పుడు మే 15వ తారీఖు నుంచి ఒక 12 రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. సో అందువల్ల దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాశి మారేటప్పుడు అది కొన్ని ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈ ప్రత్యేకతలు మీ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? కాలపురుషుడు కుండలిలో 3వ స్థానం సహజ 3వ స్థానము, బచక్రంలో సహజ 3వ స్థానమైన మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి సంచారము. యాక్చువల్గా 3వ స్థానం అనేది మరణకారక స్థానము. మనకి పరాశర సంహిత ప్రకారం బృహస్పతికి మరణకారక స్థానము. కాకపోతే అదే పరాశర హోరాశాస్త్రం చెప్పే విషయం ఏంటంటే 3వ స్థానాల్లో గురు భగవానుడు యొక్క సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తుంది. సౌభాగ్య యోగం ఎలా ప్రసాదిస్తుందంటే ఆయన ఎప్పుడైనా సరే 3వ స్థానంలో ఉంటే 5వ దృష్టితో 7వ స్థానాన్ని చూస్తాడు, అలాగే 7వ దృష్టితో 9వ స్థానాన్ని చూస్తాడు, అలాగే 9వ దృష్టితో లాభస్థానాన్ని చూస్తాడు. సో అంటే ఆయన దృష్టిలన్నీ మంచి స్థానాల మీద పడుతున్నాయి. ఇప్పుడు 7వ స్థానం సప్తమ స్థానం అంటే వ్యాపారం బాగా సాగుతుంది, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, అలాగే వైవాహిక జీవితంలో పొరపచ్చాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి. 9వ స్థానం మీద ఆయన సహజ కాలపురుషుడు కుండలిలో 9వ స్థానానికి అధిపతి, ఆయన ధనుసు రాశికి అధిపతి. 9వ స్థానం మీద ఆయన దృష్టి పెట్టినా కూడా అది చాలా విశేషాంశం. అంటే ఇంకా అదొక లక్ష్మీ యోగం అని మనం చెప్పచ్చు. శ్రీలక్ష్మి యోగాన్ని మనకి కలిగిస్తుంది. అంటే మనకున్న పూర్వపుణ్యం అంతా కూడా వస్తుంది. ఈ జన్మలో మనము ఇంకా ఏం కర్మను మంచి మంచి థాట్స్ ఇస్తారు, ఈ పని చెయ్యి, మీకు ఇన్ని వరాలు వస్తాయి, ఇన్ని బ్లెస్సింగ్స్ వస్తాయని మనకి మైండ్లో మస్తిష్కంలో ఆయన కూర్చొని చెప్తూ ఉంటారు. అలాగే ఆయన లాభస్థానం అంటే ఇక చెప్పక్కర్లేదు, ఫైనాన్షియల్గా బాగా ఉంటుందన్నమాట. అందరితోటి బాగుంటుంది, ఫైనాన్షియల్గా టర్మ్స్ బాగుంటాయి. ఇది మిథున రాశిలో ఉంటూ సహజ కాలపురుషుడు కుండలిలో 3వ స్థానంలో. మళ్ళీ ప్రతి రాశి వాళ్ళకి ఇది మారుతుంది, కానీ సహజ కాలపురుషుడు కుండలిలో 3వ స్థానం అవ్వడం వల్ల ఈ మరణకారక స్థానానికి సింపుల్ కాన్సలేషను ఆయన సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు. 2 ఉన్నాయి. సో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూపిటర్ యొక్క గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారము ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది, దీనికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలి, ఇంకా మనకి బాగోకపోతే దాన్ని తప్పించుకోవడానికి ఏం చేసుకోవాలి, బాగా ఉంటే వాటిని ఇంకా ద్విగుణీకృతం చేసుకోవడానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పరిశీలిద్దాం. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు 2వ స్థానంలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీకు అంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎక్కువగా మీరు భగవంతుడి స్తోత్రాలు అవి చదవడానికి మీకు ఇప్పుడు గురు భగవానుడు అవకాశం కలిగిస్తూ ఉన్నారు. మీరు ఏవైనా చదవాలి, భగవంతుడికి సంబంధించిన చదవాలి, పురాణాలు చదవాలి, ఇలాంటివి ఏవైనా మీకు పెండింగ్ ఉండిపోతూ ఉంటే కనుక ఇప్పుడు గురు భగవానుడు వాటన్నిటినీ మీ చేత పఠనం చేయించే అంశంలో మీకు చాలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఇదే పాయింట్ విద్యార్థులకు కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. మెమరీ పవర్ పెరుగుతుంది. మీరు ఏం చదువుకుంటే వాటిని గుర్తుపెట్టుకునే మెమరీ పవర్ చాలా బాగా ప్రసాదిస్తూ ఉన్నాడు గురు భగవానుడు. అయితే ఇక్కడ ఏంటంటే కొంత మీకు అంతర్గత శత్రువులతోటి మనం బాధపడుతూ ఉంటాం. ఈ అంతర్గత శత్రువుల నుంచి మనల్ని మనం కాపాడుకునే బ్లెస్సింగ్స్ను కూడా గురు భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. దాంతోపాటు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు కానీ మీ పిల్లలు కానీ రాస్తూ ఉంటే వాటిల్లో విజయాన్ని కూడా ఆయన ప్రసాదిస్తూ ఉన్నారు. మీరు ఏమైనా రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.
కాకపోతే కొంతమంది తోటి మీకు మనస్పర్ధలు ఉంటాయి. అంటే ఇదివరకు కాలంలో మీకు కొంతమందితో ఇదివరకు కాలంలో అంటే నా ఉద్దేశము మే 15 ముందు వరకు కూడా, అంటే కరెక్ట్‌గా చెప్పాలంటే 2025 జాన్ నుంచి వేసుకోండి. జాన్ నుంచి అనుకోండి. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు మీకు ఎవరితోటైనా మనస్పర్ధలు అవి వచ్చి ఉంటే కనుక ఇప్పుడు వాళ్ళకి అది ఇంకా ఎక్కువ అవుతాయన్నమాట. సో అదేంటంటే మీ చుట్టూ ఉండే వాళ్ళు కూడా మీకు పెక్యులర్‌గా అనిపిస్తారు. ఇటు అంటే ఇప్పుడు ఎవరైనా ఇద్దరు కొంచెము డిఫరెన్సెస్ వస్తే కనుక ఎవరైనా మూడో వ్యక్తి వచ్చి సాల్వ్ చేసే విధంగా ఉంటే ఓకే. అలా కాకుండా చాలా పెక్యులర్‌గా అనిపిస్తుంది. కొంత మీకేంటంటే మనస్సు స్థిమితంగా అనిపించదు. సో మీరు చింతని తొలగించి మానసికంగా మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీకు 6th హౌస్‌ని ఆయన చూస్తున్నారు. డైలీ రొటీన్‌ని మీరు మిస్ అవ్వకండి. డైలీ రొటీన్ మీరు మిస్ అవ్వకుండా మీరు చేస్తూ ఉంటే కనుక మీకు అంతర్గత శత్రువులు కావచ్చు, లేదా బాహ్యంగా మీరు ఎవరితోటైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ నుంచి మీకు విముక్తి కలుగుతుంది. లేకపోతే కొంచెం మీ మీద కొంతమంది ఆధిపత్యం చేసే అవకాశం ఉంటుంది. అది మీకు నచ్చదు. కమాండింగ్‌గా ఇన్నాళ్ళు మీతో మామూలుగా మాట్లాడిన వాళ్ళు కూడా కొంత కమాండింగ్‌గా మాట్లాడుతున్నారు అని అనిపించి మీరు హర్ట్ అవుతారు. సో వీటన్నిటి నుంచి మిమ్మల్ని మీరు పరిరక్షించుకోవాలంటే 6th హౌస్ మీద ఆయన పంచమ దృష్టితో చూస్తూ ఉన్నారు కాబట్టి డైలీ మనం చేయాల్సిన పనులు మిస్ అవ్వకుండా చేయాలి. డైలీ మనం చేయాల్సిన పనులు ఏంటంటే అంటే మన ధర్మశాస్త్రం ప్రకారం ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే అంటే మీకు కుదిరితే కొంత వేకువజామునే లేచి చేయండి. ఒకవేళ మీ వర్క్ షెడ్యూల్తో మీకు కుదరకపోయినా సరే మీరు స్నానం చేసిన తర్వాత దీపారాధన చేయడము, కుదిరితే గుడికి వెళ్ళి రావడము, భగవంతుడికి ఈ శరీరాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ఈ జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు, మమ్మల్ని నువ్వే నడిపించు, నువ్వే రథసారథివై నడిపించు, సరైన మార్గంలో నడిపించు, మమ్మల్ని ఎలాంటి దోషాలు ధరనీయకుండా మమ్మల్ని కాపాడు. ఇలా మనం డైలీ రిచువల్స్ అనేది మిస్ అవ్వకుండా అంటే ప్రతిరోజు కంపల్సరీ దీపారాధన మీరు చేయాలి. ఇన్ కేసు మీరు లేడీస్ అయితే మీకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ 4 days వదిలేసి తర్వాత 5th day నుంచి చేయడము. ఇలాగంటే కొన్నిసార్లు షెడ్యూల్ మిస్ అవ్వకుండా డైలీ మీరు చేసేవి ఇప్పుడు మీరు వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా మీరు ఏదైనా ఒకటి చేస్తూ ఉన్నారు, ఒక సాధన చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఈ సాధన ప్రాక్టీస్ని మిస్ అవ్వకుండా చేయాలి. సో ఇలా చేస్తూ ఉంటే కనుక డైలీ చేసే పనులు ఏవి కూడా పెండింగ్ పెట్టుకోకూడదు. పెండింగ్ పెట్టుకోకుండా చేస్తూ ఉంటే ఇప్పుడు గురు భగవానుడు వాటన్నిటికీ జీవం పోస్తూ ఉన్నాడు. ప్రత్యేకించి ప్రతిరోజు ఇంట్లో దీపం వెలగాలి. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టినవాడు మేము రోజు చేస్తూ ఉంటామంటే సాయంత్రం పూట కూడా చేయండి. మేము 2 పూట్ల చేస్తున్నాం అంటే అద్భుతం. మీకు చేతులెత్తి దండం పెట్టచ్చు 2 పూట్ల కుదుర్చుకొని చేస్తున్నందుకు. సో అన్ని వేళల్లో 2 పూట్ల చేయడం అందరికీ సాధ్యపడకపోవచ్చు కాబట్టి సో అది ఇంకా అద్భుతము. సో 2 పూట్ల దీపారాధన ఒకవేళ మీరు అసలు ఒక పూట కూడా దీపారాధన చేయని కోవలో మీరు ఉంటే కనుక పొద్దున పూట దీపారాధన చేయాలి. ఖచ్చితంగా చేస్తే మీకు చాలా బాగా ఉంటుంది. చాలా అంటే చాలా మంచి ఫలితాలు చూస్తారు. అసలు ఇలా మీరు ఒక 21 రోజులు చేస్తూ వెళ్ళండి. మీకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారడము, మనసులో టెన్షన్ లేకుండా అశాంతి అంతా తొలగిపోతుంది. దానంతటా అదే ఇప్పుడు బోర్డు మీద చాక్ పీస్ పెట్టి రాస్తే డస్టర్ పెట్టి తుడిస్తే ఎలా తొలగిపోతున్నా మీ మనసులో ఉన్న ఆందోళన అవన్నీ కూడా అలా తొలగిపోతాయి. అలా డస్టర్తో రబ్ చేసినట్టు తొలగిపోతాయి. ఇది గురు భగవానుడు మీకు ప్రసాదించే ఫలితం. దానికోసం మీరు అసలు దీపారాధన చేసే కోవలోకి మీరు లేకపోతే ప్రతిరోజు దీపారాధన చేయాలి. మేము రోజు దీపారాధన చేసుకుంటామని అంటే సాయంత్రం పూట కూడా చేయడానికి ప్రయత్నించండి దీపారాధన. ఇన్ కేసు సాయంత్రం పూట దీపారాధన చేయడానికి అవకాశం లేకపోతే కనీసం కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని శుభ్రంగా ఒక అగరబత్తి తిప్పడం దేవుళ్ళకి అలాగన్నా చేయండి. చాలా మంచి ఫలితాలను అయితే మీరు చూస్తారు. మిస్ అవ్వకుండా చేయండి. మిథున రాశిలో ఆయన సంచారము అన్ని రాశుల వాళ్ళకి యోగించే విధంగా ఉండడానికి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయాలి. మీకు వీలైతే గురుచరిత్ర పారాయణం చేయడము, అలాగే గానుగాపూరు ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము, కురుపురం ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము. ఒకవేళ దర్శించడం కుదరకపోయినా సరే దత్తుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడము, దత్త చరిత్ర పారాయణం చేయడానికి ప్రయత్నించండి. చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఈ నామం ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామము సర్వకాల సర్వావస్థలందు కూడా చేసుకోవచ్చు. అంటే మీరు ఏ కండిషన్లో ఉన్నా సరే నామజపానికి తప్పు ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని ప్రతిరోజు కూడా మనసులో జపించుకుంటూ ఉంటే మీరు ఏ పని చేస్తూ ఉన్నా మనసులో జపించుకుంటూ ఉంటే కనుక గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారంలో ఆయన బచక్రంలో 3వ స్థానంలో ఉంటూ ఇచ్చే సౌభాగ్య యోగాన్ని మనందరం కూడా అందుకోవచ్చు.
ఇప్పుడు ఆ నామం ఏంటో మనం చూద్దాం. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. ఈ నామాన్ని జపించుకుంటూ ఉంటే కనుక చాలా అంటే చాలా చక్కటి ఫలితాలని గురు భగవానుడు మనకి ప్రసాదిస్తాడు. ఇలా మనమందరం కూడా గురు భగవానుడి యొక్క కృపకి పాత్రలవుతూ గురు భగవానుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు. జ్ఞానం వల్ల ఏంటంటే అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి. ఎప్పుడైతే అజ్ఞానం అనే చీకట్లు వీడిపోతాయో మన జీవితంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి. వాటికి ఎప్పుడూ కొదవ ఉండదు. ఇలా మన జీవితాన్ని జ్ఞాన సముపార్జనతోటి జ్ఞానార్జనతోటి మన జీవితాన్ని మనందరం కూడా నడుపుకోవాలని చెప్పి జ్ఞానధనంతో అజ్ఞానం మన అంధకారాన్ని రూపుమాపాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి దత్తాత్రేయ స్వామి వారిని వేడుకుంటూ శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ దత్త శరణం మమ మంగళం నమో భగవతే వాసుదేవాయ.